ఇది ఒక రైతు కాలేజీ. నేను ఒక రైతు బిడ్డగా పుట్టినందుకు గర్విస్తున్నాను. ఎందుకంటే నేను చేసిన ఇన్నోవేషన్ రైతుగా ఉన్నాను కాబట్టి చేయగలిగాను. ఇంతకుముందు మేడం గారు అడిగారు, ఇంతకుముందు ఏం చేశారు అని. నేను రైతు చేస్తూ జర్నలిస్ట్ చేస్తూ అదేవిధంగా బిజినెస్ చేశాను. సో ఇట్ మై ఇంట్రడ్యూసింగ్. నేను తెలుగులో మాట్లాడతాను ఎందుకంటే అందరికి తెలియదు కాబట్టి. థ్యాంక్ యూ. నా పేరు నెల్లూరు శ్రీనివాస్. మాది ఇదే జిల్లా మల్లాపూర్ మండలం, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం, రాఘవపేట గ్రామం. అది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ మోటార్ ఆన్ అండ్ ఆఫ్ విత్ టైమర్ వితౌట్ ఎనీ ఎలక్ట్రిసిటీ. మీరు ఒక పర్మిషన్ ఇస్తే దాని గురించి ఆ చరిత్ర ఎందుకు వచ్చిందని సార్ చెప్తాను మీకు దయచేసి. చాలా సంతోషం, ఎందుకంటే నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినట్టే కదా నేను చెప్పేది మీకు ఇంకా మీలో ఉన్నటువంటిది కూడా అర్థమవుతుంది. సో నేను తోట దగ్గరికి వెళ్ళాను. నేను జర్నలిస్ట్ చేస్తే నా దగ్గర బిజినెస్ ఉన్నప్పుడు నేను పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత మోటార్ అనేది నేను వెళ్ళి ఆన్ చేసి వచ్చేది వెళ్ళేసరికి ఆఫ్ అవుతలేదు, కానీ ఖాళీ మోటార్ నడుస్తుంది. నీళ్ళు అయిపోతున్నాయి. నేను రావడానికి సమయం, పోవడానికి సమయం అంటే 4 కిలోమీటర్స్ దూరంలో ఒక రోజుకు నేను లెక్కేశాను అనమాట. 16 కిలోమీటర్స్ ఒక్క మోటార్ ఆన్ ఆఫ్ చేయడానికి. మరి మనం రావాల్సిన పని లేదు ఇక్కడ. మనం ఏం చేస్తాం, ఇంట్లో లైటింగ్ చేయాలంటే ఆ ప్రెజర్ ఏం ద్వారా ప్రెజర్ ని క్రియేట్ చేస్తాం. నాకు వచ్చింది ఆలోచన, ఈ పని ఇక్కడ ఎందుకు జరగకూడదు. ఇప్పుడు మార్కెట్ లో ఏమున్నాయి, మొబైల్ స్టార్టర్స్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా దానికి ఏం కావాలి, సిమ్ కార్డ్ కావాలి, రీఛార్జ్ కావాలి, అదేవిధంగా నాన్ ఆపరేటింగ్ చేయాలి. ఇదంతా టెక్నాలజీ. సో టెక్నాలజీ లేకుండా ఏమైనా చేయొచ్చా అని నాకు అందుబాటులో ఉన్న పరికరంతో నేను మోటార్ ను కేవలం ఆఫ్ చేయగలిగాను. అది కాదు అక్కడే కూర్చున్నా అంటే గూగుల్లో ఏం లేదు, చేసేద్దామని చేసేసాను. విజయవంతంగా సక్సెస్ అయింది. తెలియవచ్చేసరికి మోటార్ ఆఫ్ అయింది. ఓకే, ఆఫ్ చేయగలిగాను కదా, మరి ఆన్ చేయలేనా, ఇంతవరకు చేస్తే ఇంకో చేయలేనా అనుకున్నాను. అదే జర్నీ నడుస్తుంది, పక్కన పెట్టేస్తున్నాను. మరుసటి 2-3 రోజుల తర్వాత ఆన్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఆన్ కూడా జరిగింది. ఎలా ఆన్ జరిగింది, బావిలో నీళ్లు పెరగడం తగ్గడం జరిగింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అనిపించింది, ఆన్ చేశాను ఆఫ్ చేశాను కదా, మరి టైమర్ ఎందుకు తయారు చేయగలిగింది. ఈ టైమర్ కూడా మళ్ళీ వితౌట్ ఎలక్ట్రిసిటీ చేయాలి. దట్స్ మై టార్గెట్. ఏం చేసినా ఏం లేకుండా చేయాలి. సో టెక్నాలజీ లెస్ గా చేయాలని టైమర్ బాక్స్ కూడా కనుక్కోవడం జరిగింది. అది మీకు ఇక్కడ చూపిస్తారు. అంటే ఆటోమేటిక్ మోటార్ దానికదే ఆన్ చేసుకుంటుంది, దానికదే ఆఫ్ చేసుకుంది, టైమర్ గా వాడుతుంది. ఈ బాగా దగ్గరలోనా మరి చెరువులో నీరైతే తగ్గచ్చు, పెరగకపోవచ్చు. ఇక్కడ మన రాజబ్ లో మన ప్రొడక్ట్ పెట్టడం జరిగింది. సో అక్కడ ఏమైందంటే చెరువులలో కానీ గుడ్డలలో నీళ్ళు తగ్గవు, పెరిగి 100 మోటార్లు వేసినా తగ్గవు కదా. సో అప్పుడు ఎట్లా ఆనపోతే అప్పుడు ఏం చేశానంటే ఇంకో ఇన్నోవేషన్ చేశాను అందులో. సో మెల్లిగా 2016 లో మొదలు పెట్టాను. మెల్లిగా చాలా దాన్ని అప్డేట్ చేసుకుంటూ వచ్చాను. ఆగకు 2020 ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఆ రోజు అప్పుడు ఇన్విటేషన్ ఉన్నారు. కేటీఆర్ అప్పుడు రంగనాథరావు గారు కూడా సార్ ఇన్విటేషన్ చేశారు, వెళ్ళాను. ఆ రోజు అక్కడ స్టేజ్ లో అక్కడ కూర్చున్నాను. ఆ రోజు అనుకున్నాను అదే ఏడాదిలో అదే హాజరు లో ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నందుకు హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే అక్కడ ఆ రోజు మాట్లాడడానికి అవకాశం ఇస్తే కాలేజీల ద్వారా ఇస్తే చాలా జరుగుతుంది. సరే, ఈ ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్ ఏంటి అంటే రైతులు పొలం దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. రైతు ప్రతిరోజు పెట్రోల్ ఖర్చు పెట్టుకొని అక్కడికి పోవాల్సిన అవసరమే లేదు. రెండవది, నేను మొదలు పెట్టినప్పుడు రీసెర్చ్ చేసిన ప్రకారంలో ఒక 2 నెలల తర్వాత మా ఊళ్ళో యువకుడు చనిపోయింది. అతనికి నరేష్. చనిపోవడానికి రీజన్ ఏంటి అంటే కేవలం మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళి చిన్న సైడ్ అంటే పడడానికి చనిపోయింది. ఇంత చిన్నది 30 రోజు చేసేవాడు. మీరు ఒకటి ఆలోచించండి, సంవత్సరానికి 20,000 మంది రైతులు చనిపోతారు మేడం. నా రీసెర్చ్ గారు సీఎం గారితో అంటే విద్యుత్ శాఖ గారితో మాట్లాడితే మన దగ్గర లిస్ట్ చేస్తే అంటే 20,000 మంది రైతులు మనలాంటి రైతు కేవలం ఎలాంటి తప్పు చేయకుండా రోజు ఉదయము సాయంత్రము అడవుల్లో మోటార్ కాలిపోతుంది అనే భయంలో ఆన్ చేయడానికి తన ప్రాణాన్ని ప్రయోజనం. ఇది ఎందుకు జరగాలని నా మొత్తం బిజినెస్ పక్కన పెట్టేసి మా ఇన్నోవేషన్ నాకు లైఫ్ లో సేవ్ మెథడ్, సేవ్ ఫార్మర్, సేవ్ వాటర్ ఒక ఉద్యమంగా తీసుకుని ఈ మూడింటి ఎదగకుండా ఎక్కడ వరకు దాన్ని కొనసాగిస్తున్నాను. అప్పుడు రైతు కరెంట్ షాక్ 100% గ్యారెంటీ, అంటే అసలు ఏ ఉండదు. సో
ఈ గురువులు వచ్చినప్పుడు మొబైల్ స్టార్ కావచ్చు, ఎలక్ట్రికల్ పనులను సరిపోతుంది. మనది 100% నేను గ్యారెంటీ ఇస్తున్నా, కాలిపోవడానికి కూలిపోవడానికి ఎందుకు లేదంటే గాలి నీరు ఆధారంగా ఆటోమేటిక్ మోటార్ ఆన్ చేయడం జరుగుతుంది. అంటే దేని బేసిస్ జరిగింది, ప్రకృతి ఆధారంగా నీరు తయారు చేయడం జరిగింది కాబట్టి ప్రకృతి కాబట్టి మన పోటీ అంటే చిన్న మెటీరియల్స్ ఉంటాయి. సో దీనివల్ల అగ్రికల్చర్ లో చాలా సమస్యలు ఉన్నాయి. ఏంటంటే నేను పర్మిషన్ ఇస్తే యూనివర్సిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఒక బుక్ రాశాను. ఇది ఒక హిస్టరీ అండి. చాలా మంది సైంటిస్ట్ ఉంటారు కదా, మీరు సాధన తీసుకుంటున్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యూచర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు, ఇన్నోవేటర్ ఎలాంటి సాధన లేదు, అసలు సొంత మైండ్ తో ఇక్కడ చాలా మంది మీకు కనిపిస్తున్నారు. ఎంత చదువు అది ఎలాగైనా కనుక్కోవాలి, ఎందుకంటే చదువుకోలేదా మీరు అనుకున్న చదువు చదివితే మీకు ఐడియాస్ ఉంటాయి. మాకు ఇది ఐడియా ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, చేయాలి నిద్రలో ఫ్యామిలీతో గొడవలు, ఇలా పెళ్ళతో గొడవలు, ఇవన్నీ పెద్ద పంచాలు అయినప్పుడు కూడా ఇన్నోవేషన్ వదిలిపోతుంది. అదే ఇన్నోవేషన్. మీకు ఇవన్నీ ఉన్నాయి కానీ మాకు ఏమి లేవు. అవన్నీ మాకు మీరు అందుబాటులో తీసుకోవడానికి, మాకు సపోర్ట్ చేయడానికి రాబోట్ అనే ఒక వ్యవస్థ, అదేవిధంగా టీవర్స్ అనే ఒక వ్యవస్థ, టీఎస్ఎస్ అనే ఒక వ్యవస్థ, రీసెంట్ లో నేను డాక్టరేట్ మీద తీసుకోవడం జరిగింది ఇన్నోవేషన్ మీద. అది తమిళనాడు గవర్నమెంట్ ద్వారా. అదేవిధంగా ఒమాన్ మినిస్టర్ గారు ఇంతకుముందు మీరు అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళారు మేడం. ఆల్రెడీ నేను ఒమాన్ మినిస్టర్ గారు నాకు 2 times ఏం చేశారు. మీ ఇన్నోవేషన్ నేను చాలా అద్భుతంగా స్వీకరిస్తున్నాను. ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్తారనమాట. మీరు ఎలా డెవలప్ చేస్తారో నాకు తెలియదు. మా దగ్గర 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరంలో తోటలు ఉంటాయి, పంటలు ఉంటాయి. అవి మీరు అక్కడే ఇన్స్టాలేషన్ చేసే ప్రాసెస్ ఉంది కాబట్టి మీరు మా దేశానికి రండి, మాకు చేయండి అని అన్నారు. మీరు సపోర్ట్ ఇస్తే, మీరు మాకు ఇన్వెస్ట్మెంట్ ఇస్తే, లేకపోతే మీరే నేను మా ఇన్నోవేషన్ కాలేజ్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. అందరు రైతుకి చేరాలి, అందరు రైతులు బతకాలనేది నా యొక్క ఉద్దేశం. దీన్ని దయచేసి తప్పుగా భావించద్దు. ఎందుకంటే రైతు ఎంత స్ట్రగుల్ పడుతున్నారో వాళ్ళ చిన్న ఆలోచనలతోని అక్కడనే వాళ్ళ అందుబాటు పరికరాలతో తయారు చేసుకుంటున్నారు. వారన్నిటిని కేటాయించి నేను ఒక ఆలోచన చేశాను. ఏంటంటే మాట అంటే మాట అంటే ఇన్నోవేటివ్ మాట అని ఓన్లీ గ్రాస్ రూట్ ఇన్నోవేటివ్ కొత్తగా తయారు చేసిన అన్ని ఇన్నోవేషన్ ఒక మొబైల్ యాప్ తయారు చేయించాను. ఆ సాఫ్ట్వేర్ ఆధారంగా అందరూ ఎవరైతే తయారు చేసిన ఇన్నోవేషన్ ఉంటారో ఆ ఇన్నోవేషన్ దాన్ని మార్కెట్ చేసుకోవడానికి కూడా ఇది ఆప్షన్. సో రెండోది ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా ఆదాయ గారికి, యూనివర్సిటీ వాళ్ళకి ధన్యవాదాలు. చాలా మంది స్టూడెంట్స్ కూడా మంచి ఆలోచనతో దయచేసి ఒకటి చెప్తున్నారు, మీరు పట్టుదల పట్టండి, వదిలిపెట్టకండి. గదిని బలవండి, మీ ఆలోచనలు దాని రుద్దండి. ఆటోమేటిక్ గా మీకు ఇన్నోవేషన్ బయటకు వస్తుంది. సమస్యలు ఇన్నోవేషన్ అవి మీరు పరిష్కరించగలరు 100% గ్యారెంటీ. ఏం ఆలోచన వేద్దాం అంటే ఏ ఒక ఎగ్జాంపుల్ ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఏ విధంగా ముందుకు వచ్చాం. దీన్ని ఇంకా స్మార్ట్ ప్రొడక్ట్ గా మార్చి ఈ అగ్రికల్చర్ నుంచి డొమెస్టిక్ గా మార్చినాము, ఏ పౌల్ట్రీ ఫార్మ్ లో మార్చినాము, అన్ని రకాలుగా దీన్ని మార్చడం జరిగింది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నా ప్రొడక్ట్ రాసి వచ్చేసి ఇవాళ 3,800 మనం మన ప్రొడక్ట్ చేయొచ్చు. కోళ్ళ ఫారంలో 4,500 ఏంటంటే ఇది కోళ్ళు చనిపోకుండా మన ప్రొడక్ట్ పనిచేస్తుంది. ట్యాంకుల నీళ్ళు కూడా నేను మోటార్ పనిచేస్తుంది. మోటార్ చాలైతే ట్యాంకుల నీళ్ళు వెళ్ళగానే మోటార్ ఆపేస్తుంది. సంపులో నీళ్ళు కూడా తిరిగి మళ్ళీ మోటార్ ఆఫ్ చేసుకొని మళ్ళీ బోర్ ఆన్ చేసుకొని సంపు నుంచి సంపు ద్వారా ట్యాంకు నింపుతుంది. ఇదంతా మన ఎంఎస్ రోడ్డు పనిచేస్తుంది. చాలా మాత్రం దీన్ని ఇంకా తగ్గించేస్తారు లేదు ఇండస్ట్రియల్ ఇప్పుడు ఎందుకంటే నాకు అందుబాటు పరికరాలతో చేస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువనే ఉంది. దీన్ని ఇంకా తగ్గించాలని నా ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. To stay informed about the startup ecosystem, subscribe to My Startup TV.